వెల్కమ్ టు వైఆర్ టీవీ. ముఖ్యంగా తెలంగాణ పోరాట యోధులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను నేను తెర మీదకి తీసుకొచ్చా. ఏం జరగబోతుంది నా తెలంగాణలో? కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. విపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ ఎక్కడ అంటూ పూర్తి స్థాయిలో కూడా విష ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు చాలా మంది నేతలు. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అలజడి సృష్టించేందుకు కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేయడానికి వ్యూహరచన చేస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదో జరిగిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పతనమైపోయినట్లే. మనం పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నాం. ఎంపీ ఎలక్షన్లు కూడా సర్వేలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. మనం ఎట్లాగూ గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, ఇటు భారతీయ జనతా పార్టీ మనం రాష్ట్ర స్థాయిలో కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఖచ్చితంగా కూడా మనం గెలవబోతున్నామంటూ భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో తన వ్యూహరచన అమలు చేసిన అంశాలు కనబడ్డాయి. అయితే ఇప్పుడు మరొక అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితికి ఏమైంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ? బీఆర్ఎస్ పార్టీలో జరగబోతున్న అలజడేంటి? అనేక కుట్రలు కుతంత్రాలు పూర్తి స్థాయిలో చేయబోతున్నారా? ఎస్, అవును. బీఆర్ఎస్ పార్టీ మీద భారీ స్థాయిలో కూడా ఒక 24 సోషల్ మీడియాకి సంబంధించిన డిజిటలైజ్డ్ సంబంధించిన వ్యక్తులు పూర్తి స్థాయిలో కుట్రపూరితంగా విష ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు. ఎస్, ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నింటినీ కూడా భవిష్యత్తులో జరగబోతాయి. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది అనేది నేను చాలా క్లారిటీగా వివరించబోతున్నాను. ఏంటి అనేది కూడా మీరు చూడండి. పూర్తిగా కూడా ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఉద్యమ కారులందరికీ కూడా వెన్ను తట్టి ముందుంటుంది. ఇప్పటి వరకు అరిగోసపడి కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్న వారందరికీ కూడా ప్రాణం పోస్తుంది. భవిష్యత్తులో జర్నలిజానికి మరొక రూపంగా ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎంతో మంది ఈ రోజు నేను మాట్లాడుతూ ఉంటే చాలా మంది కూడా ప్రశ్నించే గొంతుకలు ఎక్కడా అని నేను ఒక గతంలో ఒక వీడియో చేసినప్పుడు కూడా, ఇప్పుడు మేమందరం పోరాటం చేస్తున్నామని మరికొందరు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 నెలల తర్వాత, అంటే నా అంచనా ప్రకారం మార్చ్ ఏప్రిల్ వరకు అందరూ కూడా నాతో పాటు ఇప్పుడు పోరాటం చేసే వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా నా దారిలోకి వస్తారు. మీరు ఖచ్చితంగా చూడండి. కానీ ఈలోపు ఒక బ్రహ్మాండమైన ముచ్చట జరగబోతుంది. కేసీఆర్ కు సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద కాస్తంత వాడి వేడిగా కూడా కుట్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. అవి ఎలాంటి కుట్రలు వస్తాయి, ఏంటి అనేది కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఒక్కసారి తెలంగాణ ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి. ఈ కుట్రలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సోషల్ మీడియా చాలా వేగంగా కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎస్, వాస్తవం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ మీద కుట్రలు చేస్తుందా? అవుననే సమాధానాలు, చాలా సంకేతాలు చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. ఎలాంటి కుట్రలు చేయబోతున్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఇప్పటికే ప్రజలలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిండు, లేకపోతే ఇక బయటికి రాడు, ఇక కేటీఆర్ ఏమీ చేయలేకపోతాడు, లేకపోతే హరీష్ రావు ఉన్నాడు, తాను వేరే పార్టీ మారుతారని ఇలాంటి విష ప్రచారం జరగబోతుంది. మరో నెలలో దీనిని పూర్తి స్థాయిలో జనవరి నెల ఎండికంట్ల ఈ జనవరి మంత్ పూర్తయ్యేలోపు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద విష ప్రచారం కక్కడానికి కొన్ని ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. కరుడు గట్టి పూర్తి స్థాయిలో కూడా విషాన్ని చిమ్మేయడానికి పూర్తి స్థాయిలో ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఎందుకు అంటే, ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎక్కడా లేదు. ఆంధ్ర సంస్కృతి మన దగ్గర లేదు. మన దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి సంస్కృతి ఉందో కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులపై కాంగ్రెస్ గుండాలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులు మంచి సంకేతం కాదు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి. మొన్నటికి మొన్న కేసీఆర్ మీద అభిమానం మీద తన ఒంటి మీద పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్లర్ పోసుకొని జై తెలంగాణ అని నినాదం చేసే వ్యక్తి మీద దాడి జరిగింది. నిన్నటికి నిన్న ఓ కుటుంబం మీద అర్ధరాత్రి 8 గంటల తర్వాత ఓ కుటుంబానికి దాడి జరిగిన సంఘటన కూడా మనం చూసాం. దాడులు, ప్రతి దాడులు ఈ తెలంగాణలో లేవు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ తెలంగాణలో లేవు. ఈ తెలంగాణ ఏంటి అంటే, ఓ తల్లి తన బిడ్డ కాకపోయినా కూడా దత్తత తీసుకోపోయినా ప్రతి బిడ్డ నా కన్న బిడ్డలా చూసుకునే ఒక తత్వం కలిగిన గడ్డ తెలంగాణ గడ్డ. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. దయచేసి ఇవన్నీ ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అందరినీ అనట్లేదు, కొంతమంది దాడులు చేస్తున్నారు. దాన్ని వెంటనే ఆపాలి. ఎక్కడికక్కడ మీరు శాంతియుతంగా ఆరోగ్యకరమైన రాజకీయాలు
ఈ తెలంగాణలో జరగాలి. అనారోగ్యకరమైన రాజకీయాలు మనం ఎప్పుడూ కోరుకోలే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడు కూడా దాడులు ప్రతిదాడులు చేసుకోలే. పోలీసులు రెచ్చగొట్టిన, ఆంధ్ర పెత్తందారి రెచ్చగొట్టినా కూడా మనం ఎక్కడా కూడా దాడులు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఆ విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల మీద, క్రియాశీలకంగా ఈ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేస్తా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ గూండాలు అని చెప్తా. నేను అందరినీ అనట్లే. ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి కల్మషం లేని మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా అది మీ పార్టీకే మైనస్ వాడుతుంది, మైనస్ అవుతుంది, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. జర జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అభిమానులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి మొన్న ఒక ఘటన జరిగింది, మళ్ళీ నిన్న ఇంకొక ఘటన జరిగింది. మరి ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా మనం పెంచి పోషిద్దామా, ఆదిలోనే తుంచేద్దామా? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారే చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటది. మీ ప్రభుత్వానికి సంబంధించి గతంలో కూడా నేను చెప్పాను, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సంఘటనలు కూడా ఇలాంటి దాడులు ప్రతిదాడులు చోటు చేసుకుంటే వెంటనే ఆదిలోనే తుంచి అక్కడే అంతమొందించిన పరిస్థితి చూస్తారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే చేయాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడా దాడులు ప్రతిదాడులు ఉండకూడదు. తెలంగాణ రాజకీయాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి. ఒకరికి సలహాలు ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వం నడవడానికి సంపూర్తిగా సపోర్ట్ చేస్తూ వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మనం సపోర్ట్ చేయాలి. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి రాకుండా చేసుకుంటున్నారు మీరే. జర ఆలోచించండి. రైట్, ఇక ఏం జరుగుతున్నది బీఆర్ఎస్ మీద, కేసీఆర్ పద్మ వ్యూహాలు ఏం చేస్తున్నాడు అనే దానికంటే ఒక చిన్న టాపిక్ చెప్తా. బీఆర్ఎస్ మీద కుట్రలు జరుగుతాయండి. ఈ కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయంటే సోషల్ మీడియాలో మీరు ఊహించలేని విధంగా ఉంటాయి. ఈ సోషల్ మీడియాకి సంబంధించి బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తారు. అది మీరు పూర్తి స్థాయిలో కూడా తిప్పి కొట్టాలి. ఈ విష ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి. బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు, సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరగబోతున్నది. దయచేసి నేను చెప్తున్నా, దీనిని ఆదిలోనే మనందరం కూడా ఖండించాలి. ఏ విధంగా అంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి, అంటే ఎంపీ ఎలక్షన్ల లోపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా డైవర్ట్ అవుతున్న తరుణంలో వాటన్నింటినీ కూడా ఆదిలోనే తుంచాలని కుట్రలు కుతంత్రాలు స్టార్ట్ చేస్తారు. ఆ కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో ఉంటాయంటే మీకు చెప్తా. ఏంది, కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు, తాను చేసిన దానికి తాను కర్మ అనుభవిస్తున్నాడు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక కేటీఆర్ కు సంబంధించి ఇక్కడ ఉండడు, ఇక వెళ్ళిపోతాడు, ఇక్కడ ఏముంటది, ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు అనేది మరో ప్రచారం జరుగుతుంది. ఇంకో ప్రచారం ఏం జరుగుతుంది అంటే హరీష్ రావు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతాడు, సీఎం అభ్యర్థిగా ఉండబోతాడు అనే విష ప్రచారాలు ఇలాంటివి జరుగుతాయి. గుర్తుపెట్టుకోరు. కవితకు సంబంధించి అరెస్టు జరగబోతుంది, ఇవన్నీ చేయబోతున్నారు అనేది ఇంకో విష ప్రచారం జరుగుతుంది. ఇక తెలంగాణలో ఎవరు దిక్కులేరు, ఇక కాంగ్రెస్ పార్టీ దిక్కు అనే ఒక కాన్సెప్ట్ ను వీళ్ళు తీసుకొచ్చే ఒక ప్రపోజల్ పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా విష ప్రచారం జరగడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళందరూ కూడా ఇలాంటి విష ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో ఒకసారి ఆలోచించండి. మీరు రాజకీయాలలో సుదీర్ఘంగా కూడా చాలా మందిని చూస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు. ఈయన రాజకీయ భవిష్యత్తును ఒకసారి అంచనా వేద్దాం. తెలుగుదేశం పార్టీ నుండి ఏంది అంటే మామకు వెన్నుపోటు పొడిచి రాజకీయాలలోకి వచ్చాడు అనేది ప్రచారం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, హైదరాబాద్ ఐటీ సిటీని ఏమాత్రం అభివృద్ధి చేసిండు, ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడదాం. మనకు వ్యక్తిగత విషయాలతో సంబంధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు అనేటైన ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వేదికగా కానీ లేదా ఇంకా ప్రజలలో పేరు నానడానికి కానీ ఒక పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా ఇంకా చంద్రబాబు పేరు ఎందుకు మారు మోగుతుంది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే సోషల్ మీడియా వేదికగా ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక వింగ్ ఉండి విభాగం ఉండి ప్రచారం చేస్తున్న తీరుగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కడా ఉన్నా కూడా తాను ఏది మాట్లాడినా ఏం చేస్తున్నా తాని ఆహో ఓహో అనే అద్భుతంగా కూడా తీర్చిదిద్దే కంటెంట్ రైటర్లు కానీ చూపించే వీడియోలు కానీ వేసే సాంగ్స్ కానీ అంతా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యిండు. దీన్ని ఒప్పుకోవాలి మనం.
సో ఇది మీకు ఉదాహరణగా చెప్తున్నా. ఈ రోజు కేసీఆర్ కు సంబంధించి ఏం చేయబోతున్నాడు, కేసీఆర్ అసలు తప్పేమన్నా చేసిండా అంటే అలాంటి పరిస్థితి లేదు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఎలాంటి తప్పు కూడా చేయలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, దానితో పాటు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన అపారమైన అనుభవం ఉండి విపక్షంలో 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పార్టీని ఒక పగ్గాన చేపట్టి పూర్తి స్థాయిలో దేశంలోనే ఒక ఉద్యమ పార్టీ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అద్భుతమైన ప్రగతిని చూపించిన దార్శకుడు కేసీఆర్ అనే విధంగా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అప్రతిష్ట పాలు చేయడానికి బురద జల్లే ప్రయత్నం కానీ ఇతరత్ర కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఢీకొని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరకు ఉన్నాడు కేసీఆర్. రైట్, ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నాడు, ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కేసీఆర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటది. ఇక్కడ మీకు తెలంగాణలో ఇప్పుడు పటిష్టంగా కనబడేది కాంగ్రెస్ పార్టీ. సీఎం గా రేవంత్ రెడ్డి అండ్ టీం ఉన్నది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే ఎంపీ ఎలక్షన్లు వెళ్తాయి, అంటే పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి వెళ్తాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో 17 స్థానాలకు సంబంధించి ఏంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గనక ఈ పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలలో గనక ఘన విజయం సాధిస్తే తన మీద కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాసం, నమ్మకం ఉండి భవిష్యత్తులో మరొక వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించిన ఆశ్చర్యం లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, వాస్తవం. ఈ రోజు తనకు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఓ కోమటిరెడ్డి నుండి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుండి కానీ ఇతరత్ర కానీ పూర్తి స్థాయిలో ఏది జరిగినా కూడా తట్టుకునే ఒక సమర్థవంతమైన నాయకత్వం తన చేతికి వెళ్తుంది. సో ఇదంతా జరగడానికి ఆ పార్టీ సపోర్ట్ చేస్తుందా, అతన్ని లీడర్ గా చేసేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉన్నదా లేదా అనేది మనకు సంబంధం లేని విషయం. సో ఈ పార్టీ ఇట్లున్నది. ఇక పోతే బీజేపీ పార్టీ మీ అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా మరొకసారి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో కూడా భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి రావడానికి తహతహలాడుతూ మోడీ వైపే అందరూ ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని, ప్రజలలో విశ్వాసాన్ని కల్పించగలిగింది. ఇది ఒక అంశం. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించి కేసీఆర్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు చేయాలి, కేసీఆర్ కు సంబంధించి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏమేం చేయాలి, ఎందుకు ప్రజల మధ్యలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఎలాంటి వాగ్దానాలు చేయాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి విజయం సాధించాలి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే, పార్లమెంట్ ఎలక్షన్లు కానీ తెలంగాణలో రాకముందుకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏర్పడక ముందుకు తాను ఉప ఎన్నిక జరిగిన ఘన విజయం సాధించే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏంది ప్రస్థానం అది. అలాంటిది తెలంగాణలో మొన్న ఓటమి చవి చూసిన తర్వాత చాలా మంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బురద జల్లడం వల్ల ఏమీ జరగదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలి అంటే పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి సిద్ధం కావాలి. పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ శాతం యువతకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ యువతకు ఎక్కువ శాతం కూడా వారికి గట్టి పోటీనిచ్చే విధంగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అధికారంలో ఉన్నాం, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అనేక రకాల అవకాశాలు కూడా మనకే ఉన్నాయి, సర్వేలన్నీ మనమే గెలుస్తున్నామని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇటు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ పేరే వినబడుతుంది, మేమే గెలుస్తామంటూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటారు. లేదు లేదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళింది, ఇక్కడ అనేక రకాలమైన అభివృద్ధి జరిగింది. లేదు లేదు, ఏ పార్టీ కాదు, మేము బీజేపీ ఏంది బీఆర్ఎస్ లో ఉన్నా కూడా మేము బీజేపీకే ఓటేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అల్టిమేట్ ఒకటే అవకాశం, మీరు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటేపించి కేసీఆర్ కు కానుకిస్తారా, లేకపోతే మళ్ళొక్కసారి ఓటమిని చవి చూసేందుకు సిద్ధంగా ఉంటారా, అది బీఆర్ఎస్ పార్టీ నేతలకే వదిలేద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇన్నాళ్ళు దాదాపుగా ఈ నెల రోజుల పాటు వాళ్ళు పడుతున్న ఆగ్రహ ఆవేశాలు కానీ అంటే పూర్తి స్థాయిలో వాళ్ళలో వాళ్ళు కరిగిపోతున్న దుఃఖం కానీ ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళ ముందు ఉండాల్సిన అతి పెద్ద అంశం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కు సంబంధించి ఈ ఏ పార్టీకి లేదు కేసీఆర్ ను గెలిపించుకుందాం ఎంపీ ఎలక్షన్లు అంటే
ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన అంశం ఏంటో తెలుసా? ఎంపీ ఎలక్షన్లలో కేసీఆర్ను గెలిపించుకోవాలి. 3 తప్పిదాలు జరిగినాయి తెలంగాణలో. ఒకటి, పల్లెలలో మా ఎమ్మెల్యే ఓడిపోతేంది, పైన కేసీఆర్ గెలుస్తాడు కదా అనే ఒక నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ నినాదమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైంది. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే 36 మంది ఎమ్మెల్యేలను మార్స్తే అయిపోవు, తెలంగాణలో అధికారం మేమే అంటూ అంచనా వేసుకున్నారు. ఆ తర్వాత విష ప్రచారం ఎక్కువ జరిగింది పలు ఛానళ్ల ద్వారా అంటూ కూడా ఇదొక అంశం జరిగింది. ఇలా రకరకాలుగా కూడా వాళ్ళ తప్పులను మరొకసారి పునర్సమీక్షించుకుని బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంది అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ తప్పులన్నీ కూడా బేరుజు వేసుకున్నప్పుడు కోలుకొని మళ్ళొక్కసారి కేసీఆర్ రంగంలో అడుగుపెట్టిన క్షణాన ఈ లోపు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగాల్సిన పేరు ఏంది అంటే, కారు చీకట్లు లేకుండా నిరంతరం వెలుగులు ఉండాలంటే కేసీఆర్ కావాలి. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆసరా గాని, పింఛన్లు గాని, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ రావాలంటే కేసీఆర్ రావాలి. రిజర్వాయర్లు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ అన్ని రకాలుగా నీటితో కలకలలాడాలంటే కేసీఆర్ రావాలి. ఐటీ హంగులతో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిలో ఉండాలి అంటే కేసీఆర్ రావాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువతతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ రావాలనే నినాదాలతోని వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేని ఎడల మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ గనక తప్పు చేయగలిగితే ఈసారి ఘోరమైన పరాభవాన్ని ఎదురు చూస్తే మాత్రం ఇక కోలుకోవడం కష్టం అనే విషయాన్ని నేను క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళకు మైనస్ గా మారిపోయింది. దాంతో పాటు పల్లెలలో ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయినా పర్వాలేదు, పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా పైన కేసీఆర్ వస్తాడు కదా అనుకున్న ఏదైతే ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి తెలంగాణను టార్గెట్ చేస్తే గనక ఇక్కడ వీళ్ళకు 2 ఆప్షన్లు ఉంటాయి. మొదటి అంశం వచ్చేసి, ఎంపీ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాలను అంటే అన్ని సీట్లను గనక ఇక్కడ వీళ్ళు గెలుపొందితే గనక పూర్తి స్థాయిలో అన్ని సీట్లను గనక గెలుపొందితే తెలంగాణలో అధికారం మళ్ళొక్కసారి బీఆర్ఎస్ వశమవుతుంది. ఇది కామన్ గా జరిగే విషయం. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నా అంటే దీనికి కొన్ని మూలాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఈ రోజు తెలంగాణకు సంబంధించి కొత్త శకం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ కావడం కానీ, బట్టి విక్రమార్క వారితో పాటు కోమటిరెడ్డికి సంబంధించి దాంట్లో మళ్ళీ కొన్ని గంటలలో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో మరొక సాంగ్ ను జోడిస్తూ ప్రభాస్ సినిమాకి సంబంధించిన సాంగ్ ను జోడిస్తూ అదొకటి వైరల్ కావడం కానీ జరిగింది. అంటే వెన్నుపోటు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారనే ఒక చర్చ జరిగింది. అలాంటి టైంలో రేవంత్ రెడ్డి టీం అందరూ ట్వీట్లు చేయడం ద్వారా ఈ మరో పాటతోని కోమటిరెడ్డి బరిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని చూస్తాం. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అవకాశాలు 100% ఉన్నా లేదా 1% ఉన్నా ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఎవరో తెలుసా? 30 రోజులలో జరిగిన అంశాలనే నేను ప్రధానంగా చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన హామీలనే. డిసెంబర్ 9వ తారీఖున రైతుకు సంబంధించి రుణమాఫీ అన్నారు. ఇది వాళ్ళు చెప్పిన అంశమే, మనం ఎక్కడా చెప్పలేదు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ లేదా మరొక అంశానికి సంబంధించి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనే ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చిల్లు. కానీ ఇదే బస్సు సౌకర్యానికి సంబంధించి మేడారం వెళ్ళాలంటే కూడా ఛార్జీలు కావాలి అంటే ఇక్కడ మళ్ళొక్కసారి ఏం చేసిలో చూడొచ్చు. 6 గ్యారంటీలు అన్నారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పిర్రు అంటే, ఒక పథకం వస్తే మరో పథకం రాని పరిస్థితి కనబడ్డది. ఇంకో కాడ చూసుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి కనీసం ఆ రేషన్ కార్డు కూడా ఉంటేనే ఈ పథకాలు అమలు చేస్తారు అనే తీరుగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. 30 రోజులలో ఇక చాలు బాబు నీ పరిపాలన అనే విధంగా వ్యతిరేకత ప్రజల్లో మొదలవుతున్నది. ఇది నా మాట కాదు, తెలంగాణ ప్రజల మాట. కాదంటే మన అందరం వెళ్దాం. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, వాస్తవంగా జరిగే విషయాలను మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ రుణమాఫీ విషయంలో కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, లేకపోతే ఇక్కడ ఏంటి అంటే మేడారానికి ఛార్జీలు వసూలు చేయడం కానీ, 6 గ్యారంటీలలో రేషన్ కార్డు ఉంటేనే మేము పథకాల అమలు కానీ, ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్న తరుణంలో కేసీఆర్ మీరు మళ్ళీ రావాలి అంటే విపక్ష పాత్ర అయినా
లేకపోతే ఇంకేదైనా కూడా అవకాశాన్ని చూసుకొని తెలంగాణ ప్రజల ముందు నిలబడాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. అయితే ఇక్కడ జరిగిన మరొక అంశం కూడా ఉంది తెలంగాణ ప్రజలారా. ఏంటి అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, A to Z ఏ రాష్ట్రమైనా కానీ, ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల పాటు పరిపాలించే స్వేచ్ఛ ఆ ప్రజలు ఇస్తారు. కానీ మన దగ్గర ఏం జరిగిందంటే 10 సంవత్సరాలకే పాత్ర వ్యక్తులు. మరి ఎందుకు అంటే వీళ్ళు ఏమన్నారు అంటే మార్పు అనే ఒక తెర మీదకి తీసుకొచ్చాం. దీంట్లో బీఆర్ఎస్ కు సంబంధించి స్వయంకృత అపరాధం ఉన్నది. దాంట్లో ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు పూర్తిగా రియలైజేషన్ కూడా అయిన పరిస్థితి కనబడ్డది. ఆ రియలైజేషన్ అయ్యి ఏం చేస్తున్నారంటే ఇక ప్రజల్లో వెళ్దాం, ప్రజలతో ఉందాం, తప్పు జరిగింది, ఆ తప్పును మళ్ళీ చేయం, ఒకసారి ఉద్యమంగా పోరాటం చేస్తాం, ప్రాణాలు పణంగా పెట్టాం, మళ్ళొకసారి అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపిస్తాం, ఇక ప్రజలతోనే మా ప్రయాణం అంటే ఎంపీ ఎలక్షన్ లో వీళ్ళ అద్భుతమైన మెజార్టీ కనుక వస్తే తెలంగాణలో మరొకసారి గులాబీ జెండా రెపరెపలాడుతుంది. అది శాశ్వతంగా కూడా 15 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. అరే అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నావు అన్నా అని కూడా అడగచ్చు. రాజకీయాలు ఎవరి వశం కాదు. ఈరోజు ముఖ్యమంత్రిగా గతంలో మీరు చూడండి 1952 నుండి ఆ తర్వాత 1982 నుంచి ఎన్టీఆర్ హయామైనా, చంద్రబాబు హయామైనా, ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి హయామైనా, ఆ తర్వాత రోషయ్య హయామైనా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, నేటికి రేవంత్ రెడ్డి, శాశ్వతంగా ఇక్కడ రాజకీయం చేసి నేనే ముఖ్యమంత్రి అనడానికి ఎవరు ఉండరు. ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతరమైన ఎక్కడ వ్యతిరేకత వస్తుందో దాన్ని ఆదిలోనే తుంచేసి వాళ్ళకి ఏం కావాలో కల్పించగలిగి, ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని తీర్చగలిగి ప్రజలతో కమ్యూనికేషన్ ఉండగలిగితే ఆ పార్టీ ఎప్పుడైనా ఉంటుంది. అది దేశం కానీ ప్రపంచం కానీ ఎక్కడైనా కానీ, అది రాజరికపు వ్యవస్థనా, లేకపోతే రాజ్యాల వ్యవస్థనా, లేకపోతే రాజ్యాంగం ప్రకారం జరిగే ఓటు బ్యాంక్ ఏదైనా కావచ్చు. ఈ అవకాశాలన్నీ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అంశంలో ఉన్నారండి, పునఃసమీక్ష. ఇది చాలా అవసరం. కేసీఆర్ మొట్టమొదటిగా చేసే అంశం ఏంటంటే పునఃసమీక్ష. రెండోది విమర్శలు, ప్రతి విమర్శలు. నేను చెప్తున్నా కదా ఇప్పుడు దీంట్లో చేయాల్సిన అంశం. ఇక మూడోది పునఃసమీక్ష, ఓటమికి గల కారణాలు, ఈ ఓటమి నుండి ఏ విధంగా గట్టెక్కాలి, విమర్శలకు సంబంధించి ప్రతి విమర్శలు అంటే గెలుపు కోసం ఏ విధంగా చేయాలి. ఇక మూడో అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ప్రజలు ప్రభుత్వం. ఈ ప్రజలు ప్రభుత్వం అనే నినాదం చాలా గొప్ప నినాదం. ఇది ఇప్పటి వరకు నాకు తెలిసి బహుశా ఎవరు ఇవ్వలే. ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ప్రజలు. మాటలలో చెప్పడం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో కూడా చేతలలో చేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కేసీఆర్ పునఃసమీక్షించుకోవాల్సిన ఈ మూడు అంశాలే. దాంతో పాటు ప్రజలు, కార్యకర్తలు రెండు ఒకటే. మళ్ళా దీంట్లో ఏదో అనుకునేటోళ్ళు. ఎందుకు అంటే ప్రజలే ప్రత్యక్ష దైవం, కార్యకర్తల రూపంలో ప్రభుత్వాన్ని నిలబెడతారు. ఆ ప్రభుత్వం అనేది ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే సీఎంగా ఉంటాడు. సీఎంగా ఉండాలంటే ఇవన్నీ జరగాలి. మళ్ళీ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ మళ్ళొస్తే బాగుండే అనే అంశం కంటే ఎంపీ ఎలక్షన్లలో మీ సత్తా ఏందో చూపెడితే కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. మళ్ళీ దిస్ ఇస్ ఫ్యాక్ట్. సరే, ఇదంతా వరకు చెప్తా ఉంటే కేసీఆర్ కు భజన చేస్తున్న రంజిత్ అన్న అనొచ్చు. నేను మూడు పార్టీలకు సంబంధించి వస్తే ఎలా ఉంటది, రాకపోతే ఎలా ఉంటది అనేది రియాలిటీ అనేది మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక ఇప్పుడు ఏం చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఇంకొక కొత్త అంశాన్ని కూడా చెప్తాను, ఒకసారి చూడరు. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా బీఆర్ఎస్ కు భజన చేయడం, అమ్ముడు పోవడం, ఇలాంటి చిల్లర మాటలు మన దగ్గర లేవు, అవన్నీ కావు విషయం. రైట్. ఇక ఇప్పుడు క్లారిటీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ముఖ్యమంత్రిగా పెద్ద టాస్క్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. బీజేపీకి సంబంధించి ఇక్కడ మోడీ మాత్రమే వీళ్ళకు నినాదం. బీజేపీకి సంబంధించి మోడీ మాత్రమే నియామకం. వాళ్ళకు ఒక అద్భుతమైన వరం అది. ఇది బీజేపీ వర్షన్. కాంగ్రెస్ కు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఉంటే రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిపించగలిగితే ఆ ఎంపీ స్థానాలతోని మళ్ళీ వాళ్ళకు సెంట్రల్లో ఉన్న రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయడం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతో సంబంధం లేకుండా మోడీ నినాదంతో సెంట్రల్లో ఎవరు రావాలనే అంశాన్ని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు. సో ఇక్కడ జరిగే అంశం ఇది ఒకటి. ఇంకొకటి ఏంది అంటే బీఆర్ఎస్.
ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక ఉద్యమ పార్టీ, ఆత్మగౌరవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనే ఎజెండా ఒకటే ఉండాలి, అది తెలంగాణ ప్రజల కోసమే అయి ఉండాలి. ఎంపీగా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిండు? ఢిల్లీకి వెళ్ళిండు. మాకు కొన్ని నిధులు ఇవ్వండి సారు అంటూ ఒక ప్రతిపాదన పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎవరికి పెట్టిండు? ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పిండు. నేనేమంటున్నానంటే, ఒకప్పుడు కేసీఆర్ అక్కడికి వెళ్ళి మాకు ఇవి కావాలి, ఇస్తావా సస్తావా? డైరెక్ట్ క్వశ్చన్. భజన లేదు, బాంచన లేదు, దండం లేదు, పొరుగు దండాలు లేదు, కాలుమొక్కులు లేదు, ఏదీ లేదు. మాకు ఇవి ఇవ్వాలి, ఇస్తావా సస్తావా మోడీజీ అని ఒక గట్టిగా విమర్శించే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం పునర్నిర్మించుకోవాలంటే అది తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మళ్ళొకసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కుట్రలు చేయవచ్చు, లేదా వీళ్ళిద్దరు చేతులు కలిపి చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ తెలంగాణ మన బిడ్డే ఉంటే, మన ప్రాంతం వాడే ఉంటే, మన కోసం ప్రశ్నించగలిగితే ఇస్తవా సస్తవా అని అడుగుతాడు. అదొకటి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 6 గ్యారంటీలపై పోరు వద్దు ఏమని చెప్తున్నారంటే, చాలా మంది కాల్ చేసి అప్పుడే 6 గ్యారంటీలపై పోరు వద్దు, మనం పూర్తిగా వేచి చూసే ధోరణి చూద్దామంటే, వీళ్ళు ఇచ్చిన సమయం మనకు 100 రోజులు. 100 రోజులలో ఆల్మోస్ట్ 30 రోజులు పూర్తి అయిపోతున్నాయి. మిగిలిందల్లా 60 రోజులు మాత్రమే. ఈ 60 రోజులలో మరో 30 రోజులలో పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తుంది. అదైపోయేపు సంవత్సర కాలం పూర్తయిపోతుంది. పుణ్యకాలం కాస్త పుట్టుకోమంటది. 6 గ్యారెంటీలకు అడ్డంక ఎన్నికల కోడ్ వస్తుంది అని వాళ్ళు కాలయాపన చేస్తారు. ఈ లోపు ఉన్న ప్రగతి కాస్త ఇగో ఇట్లా అయిపోతుంది, చీకటిగా అయిపోతుంది. ఇక వీళ్ళకి సంబంధించి సెంట్రల్లో అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉంటారు. మరి ఎవరు చేయగలుగుతారు? ప్రశ్నించే తత్వం, పోరాడ తత్వం, నువ్వేంది ఇస్తవా సస్తవా అనే నినాదం ఇచ్చిన గడుసుమోడు ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్. మరి కేసీఆర్ లాంటి ఉక్కు మనిషి కావాలన్నా, లేకపోతే 3 పార్టీలలో ఎవరు కావాలనేది మీరే తెలుసుకోరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవమైన విషయం. కేసీఆర్ మళ్ళా రావాలి అంటే ఎందుకు రావాలి అనేది కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు హరీష్ రావు మీద కుట్రపూరితమైన విమర్శలు చేయొచ్చు, సోషల్ మీడియా వేదికగా తనను బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా జరగబోతుంది. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద కూడా జరుగుతుంది. జర పైలంగా ఉండరు. మీరు ఒక్క కన్ను పెట్టుడు కాదు, 2 కన్నులు పెట్టుర్రు. పూర్తి స్థాయిలో విమర్శలకు దెబ్బకు దెబ్బ అనే తీరుగా మీరు విమర్శ చేస్తూ ఉంటేనే పార్టీ అనేది నిలబడుతుంది. కలబడి ఉండి పోరాటం చేస్తేనే జరుగుతుంది. ఈ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలి, లేకపోతే వాళ్ళు మరింత కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళొకసారి ఢిల్లీ పెత్తందారం కింద ఎంపీ ఎలక్షన్లతో వాళ్ళ దగ్గర మన పరిపాలన పెడదామా? గతంలో ఏమి ఇయ్యలే, ఇప్పుడు ఏమి ఇయ్యలే, ఏం చెప్పినా ఏమి చేయని బీజేపీ చేతిలో పెడతారా? ఇస్తవా సస్తవా మా తెలంగాణకనే నినాదం పెట్టిన కేసీఆర్ ను నిలబెడదామా? మరి ఏం చేస్తే బాగుంటది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలారా, ఇంకొక అంశం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉన్నది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే జబర్దస్త్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జబర్దస్త్. వాళ్ళలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అంటే ఏమంటారు? సముద్రం అంటారు. ఆ సముద్రంలో ఏదైనా సునామీ కూడా రావచ్చు, అల్లకల్లోలం కూడా కావచ్చు, ఏదైనా రావచ్చు. వచ్చినప్పుడు ఒకవేళ గనక కేసీఆర్ ఆశయం ఏంది? కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని, తెలంగాణ ప్రజలను సంతోషంగా ఉంచాలి. ఇది ఆయన ఆశయం అండి. సో దీనికి వారధులు ఎవరైతారు? తెలంగాణ ప్రజలైతారు. ఎట్లయితారు అంటే, ఇప్పుడు కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినా, హరీష్ రావు పోటీ చేసినా, లేకపోతే ఇతరత్ర ఎవరైనా పోటీ చేసినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే, వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో 17 స్థానాలకు 17 స్థానాలు దెబ్బకు దెబ్బ కొట్టిర్రు అంటే అల్టిమేట్ గా వీళ్లకు కాస్త తెలంగాణలో మళ్ళొక్కసారి ఉద్యమ పార్టీ తెర మీదకి వస్తుంది. అక్కడ జరిగిన తర్వాత ఈ సముద్రం లేదన్న కల్లోలం జరిగితే డైరెక్ట్ తీసుకుపోయి కేటీఆర్ సీఎం క్యాండిడేట్ గా కూర్చోబెడితే తప్పేమో. వాళ్ళ కల్లోలం వాళ్ళు సృష్టించుకుంటే, మనం సృష్టించమంటే మనకు సంబంధం లేదు, అది సృష్టించుకుంటే అవుతుంది. ఆ గజ్వేల్లో కేసీఆర్ గనక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా గనక పోటీ చేసిననుకో, సెంట్రల్లో పొత్తుతోను గనక వెళితే, గతంలో చెప్పిన ముచ్చట ప్రకారమే ఆయన పొత్తుతో గనక వెళితే, ఓ దశలో పొత్తుతో వెళ్తే సెంట్రల్లో ఏదైనా ఆ పెద్ద పదవి వచ్చిందనుకో, తెలంగాణకు 2 కన్నులు అయితే. ఒకటి కేసీఆర్ అనే వ్యక్తి సెంట్రల్లో ఆ పెద్ద పదవిలో ఉండడం కానీ, దాంతో పాటు కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అని వాళ్ళే అన్నారు. ఆ సముద్రంలో అలలు రావచ్చు, తుఫాను రావచ్చు, సుడిగుండాలు రావచ్చు, కల్లోలా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. సినిమాలలోనే సముద్రంలో రోజు చూస్తున్నాం. ఆఖరికి మనం రోజు చూసేది తుఫాన్లు వస్తుంది, ఎలువోనా, లెనోవా, ఆ లోనా, ఈ నోనా,
అన్ని తుఫాన్లు కూడా రావచ్చు. సో భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే వాళ్ళలో ఐక్యత లేకపోతే ఏదైనా జరగవచ్చు. అల్టిమేట్ గా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి దేశ రాజకీయాలలో ఒక కీలక వ్యక్తిగా మారితే తెలంగాణకు నిధుల వర్షం వస్తుంది. కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళు ఆల్రెడీ చేసిన తప్పులను కేవలం నాకు తెలిసి అద్భుతంగా కేసీఆర్ను వర్ణించడానికి 30 రోజులు సరిపోతుంది. తనకు తాను రియలైజేషన్ అయ్యి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరి ముంగట కూడా నేను తప్పు చేయలే, అభివృద్ధి చేసిన, సరే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు, సరే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, సరే మీరు ఏదున్నా నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా, క్షమించండి, సరే తప్పు జరిగిపోయింది, అది నా లోపల జరిగినా పార్టీ లోపల జరిగినా ఎవరి లోపల జరిగినా కూడా తప్పు జరిగి క్షమించి ఇంత పెద్ద పదం పెద్ద ఆయన నోట వచ్చిందంటే సాలదాయిగా. తెలంగాణ రాష్ట్రంలో తనకు తాను ఏ విధంగా కేసీఆర్ అన్నాడో అర్థమైంది కదా. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ బాధ్యత అంతా ఎవరిది అంటే తెలంగాణ ప్రజలది. అది ఉద్యమకారులదే కావచ్చు, పోరాట యోధులదే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలదే కావచ్చు, బీజేపీ కార్యకర్తలదే కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలదే కావచ్చు. తెలంగాణను మరొక మోడల్గా కూడా నడుపుకోవాలన్నా, తెలంగాణ ప్రాంతాన్ని మరో రకంగా అభివృద్ధి చేయాలన్నా, ఈ తెలంగాణను మళ్ళొక్కసారి గట్టెక్కించాలన్నా 2 పార్టీలను ఢీకొట్టాలి. ఒకటి కాంగ్రెస్, బీజేపీ. మోడీ మహిమ అన్నప్పటికీ కూడా మోడీకి ఇతర రాష్ట్రాలలో ఏమని చెప్పుర్రి, కానీ మన కాడోడు గనక బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. మళ్ళీ కేసీఆర్ నినాదం రావాలి అనుకున్న వాళ్ళు వేయాలి. ఇక పూర్తి స్థాయిలో రాబోయే తుఫానుకు కాబోయే వారసులు ఎవరు అంటే కేటీఆర్ అనే విధంగా చెప్పుకోర్రి, వాస్తవమైన విషయం. సో సెంట్రల్లో గనక ఇక్కడ పోటీ అనేది తత్వం ఉంటది, కానీ ఆ పోటీలో గెలుపొందే వీరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కోచ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వీరులకు నైపుణ్యత అన్ని ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఓనమాలు నేర్చుకుంటలేరు, ఆయన ఒక రాజనీతిజ్ఞుడు. ఎందుకంటే అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన చాకచక్యం కలిగిన ఒక చాణక్య నీతిలో ఏ విధంగా ఉంటుందో అలాంటి అద్భుతంగా కూడా చేస్తాడు. సో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కాదు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మరొకసారి 100% అవకాశం ఉన్నది. కుట్రలు చేయరు, కుతంత్రాలు చేయరు. అదొక సముద్రం, దానిలో ఏదైనా వస్తుంది, ఆ సముద్రమే వీళ్ళను తుఫాన్గా మారితే ఆ తుఫానుకి యజమాని చేస్తుంది కేటీఆర్ అనే వ్యక్తి అవుతాడు. సెంట్రల్లో కనుక కేసీఆర్ కు సంబంధించి అయితే అది అదృష్టం. తెలంగాణ ప్రజల పాలిట ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎప్పుడు అంటది ఏమని అంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆ జాతీయ రాజకీయాలలో చక్రం చెప్తాడంటే తిప్పొచ్చు. ఎవరికి తెలుసు, ఎవరి జాతకంలో ఏముంది, ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా. సో అలాంటి పరిస్థితి వస్తే అద్భుతంగానే ఉంటది. మనం కీర్తించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ఓడు గొప్ప స్థాయిలో ఉంటాడని మనం కోరుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా, నేను ఒక మాట చెప్తున్నా, నేను వాస్తవాలు కూడా చెప్తున్నా. ఎందుకంటే నన్ను బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు కానీ, ఆల్ పార్టీస్ కు సంబంధించిన కార్యకర్తలు అడిగాను. ఇలా ఒక విచిత్రం చోటు చేసుకున్నాను, చాలా బాధాకరమైన విషయమో లేకపోతే దాన్ని ఏమనాలో కూడా తెలియదు. అదేంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సలహా మండలిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు వచ్చింది. ఇక గాదానికి గా పేరు వచ్చడం ఎందుకు, గా పార్టీతోనే మీరు పొత్తు పెట్టుకుంటే అయిపోవు కదా అనేది తెలంగాణ ప్రజల గుసగుస. అయినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పటికే చెవులు కోరికి ముచ్చట మళ్ళీ రివర్స్ ముచ్చట కూడా చెప్పిండు, అది వేరు. నేనేమంటున్నానంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితులలో కూడా నేను సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే, ఈ తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ రావాలనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ రోజు ఈ వీడియో పూర్తి స్థాయిలో కూడా అందరికీ షేర్ వేయండి. ఇప్పుడు ఛానల్ జర్నలిస్ట్ అన్నా, నువ్వు ఎందుకు భజన చేస్తున్నావు అంటే, మరి తోటోడు ఏం చేస్తాను, తొడలు కోసుకుంటానా? ఇప్పుడు నేను తొడలు కోసుకుంటానా, వాడు మెడలు కోసుకోడు కదా. ఎవరి జర్నలిజం వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి లేపి అధికారంలో తీసుకొస్తే ఏం పోడ్చి పెట్టిలు? అదే పోరాట యోధులకు సంబంధించి ఆ 10 యూట్యూబ్ ఛానల్కి సంబంధించి పిలిచి ఏమన్నాడు, కూర్చోబెట్టి రైట్ మీ వల్లనే మా పార్టీ అధికారంలోకి వచ్చిన మొనగాడు ఎవడన్నా అన్నాడా? లేదు కదా. అహంకారం అప్పుడే తాడి చెట్టు అంత ఎగిరింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పునఃసమీక్షించుకున్నది, తప్పు జరిగింది. పాపం వాళ్ళు అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేసిర్రు. జాకీ పెట్టి లేపుతావా లేకపోతే ఎయిర్ బెలూన్ పెట్టి లేపుతావా అంటే అది నా ఇష్టం, ఏది పెట్టి అయినా లేపుతా. నేను చేయదలుచుకుంటే ఏదైనా అవుతుంది. తెలంగాణలో కాందంటూ ఏది ఉండదు. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడు నిజాలని చెప్తుంది, నిర్భయంగా చెప్తుంది. కొన్ని పరిస్థితుల్లోనూ మన ఆటంకాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా కూడా కొంతమంది సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి చేస్తున్నాం అంతే. ఎందుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి పదం నిజం. ఆ నిజం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకు వాళ్ళ కంటెంట్ గా మారుతుంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్ గా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంటెంట్ గా మారింది. అది మనలో తప్పు కాదు కదా, ప్రభుత్వం మారింది,
పార్టీని మారలే, గదే ఎజెండాలు ఉన్నా గదే ప్రశ్నిస్తున్నా. సో మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే 9908572666 నెంబర్కి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ కానీ ఏదున్నా చేయొచ్చు. ఎందుకంటే మన మనుగడ ప్రశ్నార్థంగా కాకూడదు. మన పోరాటం, మన గెలుపు ముద్దాడాలి, మళ్ళీ అధిష్టాన సీట్లో కూసబెట్టాలి. మన నిర్ణయం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలు కూడా చెప్పాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇక్కడ ఒక్కసారి కూడా చూడుర్రి, నేను ఒక విషయాన్ని కూడా మీకు చెప్తున్నా. మంత్రులు ఇంతమంది ఉన్నారు కదా, ఈ మంత్రులందరూ కనీసం మనకు జై తెలంగాణ అన్నారా? ఇప్పటి వరకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అన్నారా? అనలే కదా. ఆ పదం మీకు ఎక్కడన్నా వినబడ్డదా, కనబడ్డదా? జై తెలంగాణ అనే మాట కేవలం బీఆర్ఎస్ నుండి మాత్రమే వస్తుంది.